గురువు గారు నాకు ఒక సందేహం. ఇప్పుడు తండ్రి చనిపోతే మనకి కొడుకు తద్దినం పెడతారు. ఒకవేళ కొడుకు చనిపోతే తండ్రి తద్దినం పెట్టొచ్చా గురువు? పెట్టాలి కదా. అది నిజంగా చెప్పంటే కర్మ ఫలితం అని చెప్తాను నాన్న. రివర్స్ అది. అవును. ఇప్పుడు తండ్రి చనిపోతే కొడుకు పెట్టడం అనేది విధానం, కానీ కొడుకు చనిపోతే తండ్రి పెట్టాలి తప్పనిసరిగా. ఇప్పుడు కొడుకు పెళ్లి కాలేదు, అవును, అసలు పెళ్ళైంది, పిల్లలు లేరు అనుకుందాం, ఎవరు పెట్టాలి మరి? తండ్రి పెట్టవలసింది తప్పనిసరిగా. అది రివర్స్. అది నిజంగా చెప్పాలంటే ఎవరికి కలగకూడనటువంటి దురదృష్టం అన్న. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, కానీ ఇప్పుడు చాలా మందికి ఉంది ఆ పరిస్థితి. కొడుకు చనిపోతే కొడుకు కర్మకాండాలు చేయవలసినటువంటి అది కూడా ఒక కర్మ అనే చెప్తా. అలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ తద్దినాలు సంవత్సరానికి ఒకసారి పెట్టకపోతే ఏమవుతుంది అంటే, పితృదేవతలు సంవత్సరానికి ఆకలేస్తుంది కదా, ఒక రోజుకెళ్ళే కదా ఆకలేస్తుంది కదా, ఆకలేసినప్పుడు మీ ఇంట్లో మీ అమ్మగారు భోజనం పెట్టకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? మీ అమ్మగారు ఇంట్లోనే ఉన్నారు, వంట వండుకున్నారు, చక్కగా భోజనం చేసుకుని వాళ్ళందరూ తిన్నారు, ఒక్కదానికి పెట్టకపోతే కోపం వస్తుంది, బాధేస్తుంది, కోపం వస్తుంది, అవునా? మరి అలానే మనం నిత్యం చక్కగా వండుకొని పిండి వంటలు తింటున్నాం, అవి తింటున్నాం. ఆ తద్దినం రోజు కూడా ఆయన్ని మర్చిపోయి మనం తింటూ ఆయనకి పెట్టకపోతే పాపం వస్తుందా రాదా? వస్తుంది. మనకి జన్మనిచ్చాడు కదా తల్లిదండ్రులు, అవునా? వాళ్ళకి పెట్టకపోతే పాపం వస్తుందా? అలాంటి వాళ్ళ కోసం తద్దినం పెట్టలేనటువంటి వాళ్ళు కూడా కనీసం ఈ మహాళయ పక్షంలో ఇందాక మనం చెప్పుకున్నటువంటి 4 తిథులు, అష్టమి, దశమి, చతుర్దశి, అమావాస్యలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి రోజుల్లో అయినా కనీసం పితృదేవతలకి నువ్వులతో తిలతర్పణం, ఇక్కడి నుంచి మన తర్పణం చాలా మంది ఇట్లా వదులుతుంటారు. ఇలా కాదు నాన్న, ఈ గీత ఏదైతే ఉంటుందో ఇది జీవిత గీత అంటారు, జీవన గీత అంటారు. ఈ గీత మీద నుంచి వాళ్ళకి నీళ్లు వదులుతూ ఉంటే ఈ నీళ్లు తాగి వాళ్ళు సంతృప్తి పడతారట, వాళ్ళ ఆకలి తీరిపోతుంది. అర్థమైందా? కాబట్టి సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఇవి చెయ్యటం కోసం తప్పనిసరిగా పితృదేవతలకి తద్దినం మర్చిపోయినా, ఒకవేళ మర్చిపోకూడదు, ఒకవేళ మర్చిపోయినా కనీసం పితృపక్షం అనేటువంటి 15 రోజులు ఉంటుంది. ఇది కూడా ఒక రోజు వచ్చిపోయింది అనుకోండి, గుర్తుండదు. తదినలానే గుర్తుండకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు గుర్తుండకుండా ఉండకూడదు అనేది చెప్తుంది. గుర్తుండనటువంటి వాళ్ళకు కూడా ఈ 15 రోజులు కనీసం ఒక్క రోజైనా సరే, లేదు అమావాస్య రోజైనా సరే తిలతర్పణం వదిలి చక్కగా పిండ ప్రదానం చేసి బ్రాహ్మణికి స్వయం పాకం ఇచ్చుకుంటే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృదేవతల అనుగ్రహం కలిగితే వంశాభివృద్ధి కలుగుతుంది, సంతానాభివృద్ధి కలుగుతుంది, ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది.